ముఖ్యమైన ఊరేగింపు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండలు పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండలు, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గట్టి మైసమ్మ, మద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ, వేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు, సూక్ష్మజీవులను, ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల